హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే శివరాత్రి స్పెషల్‌గా శివునికి నైవేద్యంగా పెట్టుకునే, అలాగే శివునికి ఎంతో ప్రీతికరమైన ఒక ప్రసాదం రెసిపీ చూపిస్తానన్నమాట. చాలా సింపుల్, చేసుకోవటం 10, 15 నిమిషాల్లో అయిపోతుంది. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని పల్లీలని లో ఫ్లేమ్‌లో దోరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటేనే పల్లీలు లోపల వరకు ఫ్రై అయ్యి పచ్చి పచ్చిగా లేకుండా ఉంటాయన్నమాట. ఇంకా ప్రసాదం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పల్లీలు కాస్త ఫ్రై అయిపోయి దానిపైన ఉండే పొట్టు ఊడిపోయే టైంలో తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు అందులో సేమ్ కప్పుతో అరకప్పు నువ్వులు వేసుకోవాలి. ఇక్కడ నువ్వులు నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు, లేదంటే తెల్ల నువ్వులైనా తీసుకోవచ్చు అండి. నువ్వులు వేసుకున్న తర్వాత నువ్వుల్ని కూడా చిటపటలాడనిచ్చి తీసేసుకోండి. నువ్వులు వేగడానికైతే ఎక్కువగా టైం పట్టదనమాట. సో జాగ్రత్తగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. అలాగే మళ్ళీ ప్యాన్లోకి అరకప్పు బియ్యం వేసుకొని బియ్యం కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకొని కాస్త చల్లారిన తర్వాత ఫస్ట్ పల్లీలకు ఉండే పొట్టు మొత్తం తీసేసుకొని అలాగే వేయించుకున్న బియ్యాన్ని ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మనం బియ్యాన్ని ఎంత మెత్తగా మిక్సీ పట్టినా కూడా అక్కడక్కడ బరకైతే ఉంటుందండి. సో ఇప్పుడు ఆ పౌడర్ని ఒకసారి జల్లించేసుకోండి. ఇలా జల్లించుకోవటం వల్ల అందులో ఉండే నూకనైతే పక్కకు తీసేసుకోవచ్చు. బియ్యం పిండిని జల్లించుకున్న తర్వాత వచ్చిన నూకనైతే పక్కకు తీసేయండి. పౌడర్ అయితే ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లోకి వేయించుకున్న నువ్వులు అలాగే వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిని వేసుకొని కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే నువ్వుల్లో కొద్దిగా నువ్వులు మిగిలించుకొని మిగతాటన్నీ వేసుకోండి. ఇలా కాస్త నువ్వులు ఇంకా పల్లీలు రెండు కూడా అక్కడక్కడ పలుకులు ఉండేలాగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. అలాగే మిగిలించుకున్న నువ్వులు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా బెల్లం వేసుకొని కొద్దిగా నీళ్లు కూడా వేసి బెల్లాన్ని అయితే కరగనివ్వండి. ఇక్కడ నేను బెల్లంలో ఆల్రెడీ యాలకులు వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నాను అనమాట, అందుకని యాలక్కాయల పొడి వేసుకోలేదు. మీరైతే ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని పాకం కాస్త జిగురుగా అయ్యేంత వరకు ఉడికించుకొని కిందికి దించేసుకోండి. ఇప్పుడు ఆ బెల్లం పాకాన్ని ముందుగా కలిపెట్టుకున్న పిండిలో వడపోసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఒకటేసారి మొత్తం వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. బెల్లం పాకం కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. నేనైతే రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకం మొత్తం వేసుకొని కలిపేసుకున్నాను అనమాట. మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా కాస్త లూజ్గానే ఉంటుందన్నమాట. అలాగే ఒక గంట పాటు వదిలేసేయండి. కాస్త చల్లారిపోయి గట్టిపడిపోతుంది. గట్టిపడిపోయిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని ఉండల్లాగా చుట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా శివుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన ప్రసాదం తంబిట్టి అయితే రెడీ అయిపోయిందండి. ఈ ప్రసాదాన్ని కర్ణాటకలో ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.